ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన మీదన ఇలాంటి దాడులు, దుర్భాషలు సరికాదు. ఆయనకి ప్రాణాపాయం కలిగిస్తున్నారు అంటూ అదేదో ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య కమ్యూనిటీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయినట్టు ఆ రిలీజ్ దాన్ని పవన్ కళ్యాణ్ నోటీస్కి తీసుకెళ్లారు మొన్న రాజమండ్రి సభకి ముందు. అదే రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అప్పటికే అసలు ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఆయన విత్డ్రా చేసుకోవాలని నాదెళ్ల మనోహర్ అడగడం, ఆయన వెంటనే బేక్షత్గా విత్డ్రా చేసుకున్నాను పవన్ కళ్యాణ్ అంటే నాకు గౌరవం ఉందని చెప్పడం, ఇదంతా జరిగింది. అయితే ఆ తర్వాత ఈ పేపర్ ఎవరో ఆయనకు చూపించారు, దాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక్కడ కులం వస్తుందా, విమర్శించినప్పుడు కులం రాదా అని. అయితే అసలు వాస్తవంగా ఆయన ఎప్పుడు తన కులం గురించి చెప్పుకోలేదు ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇప్పుడు తాజాగా వాళ్ళ పొట్టి శ్రీరాములు గారి జయంతి కాదు, వర్ధంతి కాదు, లేకపోతే నవంబర్ 1 రాష్ట్ర ఆవిర్భావన దినోత్సవం కాదు, ఇదివరకటి లెక్క చూసుకున్నప్పుడు అది కాదు. కాకపోతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించే విధంగా పార్టీ వాళ్ళు ఎవరో చెప్పినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న తెలంగాణ వెళ్ళి కూడా, హైదరాబాద్ వెళ్ళి కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ని టార్గెట్ చేశారు. కాబట్టి మళ్ళీ సామాజిక వర్గం ఫీల్ అవుతుందని, ఏ సామాజిక వర్గం అయితే ఫీల్ అయ్యి ఏం చెప్పలేదు. నాకు తెలిసి రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాలను ఆర్యవైశ్య సామాజిక వర్గాలు ఎవరు ఓన్ చేసుకున్నట్లేదు. వాళ్ళ రిపోర్టర్లని, వాళ్ళకి సంబంధించిన సబ్ ఎడిటర్లని, వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తుల్ని వాళ్ళు ఓన్ చేసుకుని పెంచి ఎంకరేజ్ చేసింది ఏం లేదు, ఒక్క రోసే గారికి సంబంధించి తప్ప. ఎందుకంటే అలా చేసుంటే కనుక ఇవాళ అసలు ఆ ప్రొఫెషన్లో ఎంతమంది ఉన్నారో కనీసం ఆ కుల సంఘానికి తెలిసి ఉండేది. వాళ్ళకి ఏదన్నా కాస్త ఆసరాగానే నిలబడేవాళ్ళు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గాలకన్నిటికంటే కూడా ఉదారంగా సామాజిక సేవకు ఖర్చు పెట్టేవాళ్ళు, 10 మందిని ఆదుకునేవాళ్ళు ఆర్యవైశ్యులే. కానీ వాళ్ళు ఏది వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, లేకపోతే శ్మశాన వాటికల నిర్మాణము, లేకపోతే కనుక మన చనిపోయినటువంటి సందర్భంలో వాడేటటువంటి హాల్స్ ఏర్పాటు, గుళ్ళ దగ్గరన ధర్మసత్రాల ఏర్పాటు, ఇట్లాంటి వాటికి ఖర్చు పెడుతున్నారు తప్ప తమ సామాజిక వర్గంలో వాళ్ళు ఒక ప్రొఫెషనల్గా ఎదుగుతున్న వాళ్ళని తోడుందాము, కాపాడదాము, అండగా నిలబడదామని ఇప్పటిదాకా కమిట్మెంట్ అయితే ఏం తీసుకున్నట్టు కనిపించలేదు. తీసుకుని ఉంటే ఎప్పుడో చాలామంది బయటకు వచ్చి ఉండేవాళ్ళు, ఎదుగుతూ ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని ఈయనకి చెప్పడం వల్ల ఈయన ఇవాళ పొట్టి శ్రీరాములు గారికి వాళ్ళు అర్పిస్తున్నట్టున్నారు.